హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో 218 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన వెస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ అయితే చూద్దామండి. మనకి ఇల్లు అయితే చాలా స్పేసెస్గా అయితే ఉంటుందండి. సెట్ బ్యాక్స్ కూడా చాలా మంచిగా అయితే ఇచ్చారు. ఎవరైతే నాకు హౌస్ ఉండాలి, చుట్టువైపులు కూడా సెట్ బ్యాక్స్ బాగా ఉండాలని చూస్తున్నారో వాళ్ళకి ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. మనకి ఇది వెస్ట్ ఫేసింగ్ లో కట్టించిన 2 BHK హౌస్ అండి. 218 గజాలు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. మనకి ఇంటి మెజర్మెంట్స్ వచ్చి 30x66 అండి. ఇది 218 గజాలు. ఇది సెంట్స్ లో చూస్తే 4.5 సెంట్లు అయితే వస్తుందండి. మనకు ఫ్రంట్ ఎలివేషన్ ఫ్రెండ్స్, మనకు పక్కన కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చి 3 BHK హౌస్ అండి. సేమ్ మెజర్మెంట్స్ లో అది కూడా 218 గజాలు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. కాకపోతే అది 3 BHK హౌస్ అండి. మనకి ఈ హౌస్ వచ్చి 2 BHK హౌస్ అండి. అది ఇంకా కూడా కన్స్ట్రక్షన్ లో అయితే ఉందండి. మనకి ఇంకా కబోర్డ్ వర్క్ అయితే చేయించాలి. ఇదైతే ఫుల్లీ ఫర్జ్డ్ గా మనకి కంప్లీట్ అయితే అయిపోయిందండి. మనకి కావాలంటే దాంట్లో కబోర్డ్ వర్క్ చేసేసేస్తారండి. లేదంటే కూడా సేమ్ అలా కావాలంటే కూడా ఇచ్చేస్తారండి. మనకి ఇదైతే కబోర్డ్ వర్క్ అయితే చేయించారు. ఫ్రెండ్స్, ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్నారు, హౌస్ ప్లానింగ్ ఎలా ఉందని వీడియోలో క్లియర్గా అయితే చెప్తానండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఫ్రెండ్స్, మనకి పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారండి. పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనం ఈజీగా ఎలాంటి కార్ అని కూడా పార్క్ చేసుకోవచ్చండి. పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దదిగానే ఉంది. అలాగే ఇక్కడ పివోప్ సీలింగ్ డిజైన్ అయితే చూడండి. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ అయితే వెనక్కి అయితే కట్టించారండి. ఇక్కడైతే ఒక 5 feet గ్యాప్ అయితే ఇచ్చారు. కాంపౌండ్ వాళ్ళకి ల్యాండింగ్ కి టచ్ అవ్వకుండా ఒక 5 అడుగులు గ్యాప్ అయితే ఇచ్చారండి. మనకి బిల్డింగ్ చుట్టువైపులు కూడా సెట్ బ్యాక్స్ అయితే చాలా బాగా ఇచ్చారు. మనకి ఎలివేషన్ లో చూసాం కదా, ఇదంతా కూడా స్టోన్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, మన ఫ్రంట్ మెయిన్ డోర్ అయితే ఒకసారి చూడండి. మనకి బిల్డింగ్ బేస్మెంట్ కూడా ఇంకా హైట్ లో అయితే ఇచ్చారు. 2 స్టెప్లు అయితే ఇచ్చారు. మనకి బిల్డింగ్ బేస్మెంట్ కూడా హైట్ లో అయితే ఇచ్చారండి. మన ఫ్రంట్ మెయిన్ డోర్ కి అయితే టోటల్ గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారండి. ఇది కూడా సీలింగ్ డోర్ కి అయితే తీసుకున్నారు. పక్కనైతే ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారండి. మెయిన్ డోర్ కి యూజ్ చేయని డిజైన్ అయితే బాగుంది. దీంట్లోనే మనకి మెష్ డోర్ కూడా చేయించారండి. ఇది కూడా టేక్ డోర్ తో అయితే చేయించారు. మెష్ డోర్ కూడా ఒకసారి చూడొచ్చు. ఫుల్లీ ఫెచ్డ్ గా మనకు వర్క్ అంతా కూడా కంప్లీట్ అయితే చేస్తారండి. మెయిన్ డోర్ డిజైన్ కూడా ఒకసారి చూడండి. చాలా సింపుల్ గా మంచి డిజైన్ అయితే ఇచ్చారు. మనకి అవుట్ సైడ్ డోర్లు అన్నిటికీ కూడా మెష్ డోర్స్ అయితే చేయించారండి. ఫ్రంట్ మెయిన్ డోర్ కి మాత్రం టేక్ వుడ్ అయితే చేయించారండి. డిజైన్ కూడా సేమ్ ప్యాటర్న్ లో కలిసిపోయేలాగా అయితే ఇచ్చారు. ఇక్కడ ఫ్రంట్ పిల్లర్ కి అయితే గ్లాస్ ఫినిష్ తో టైల్స్ అయితే యూజ్ చేశారండి. అలాగే బిల్డింగ్ నార్త్ వైపు సంది వచ్చి 3.5 అడుగులు అయితే ఇచ్చారండి. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మన కాళ్ళు చేతులు కడుక్కోడానికి ఇక్కడ ఒక ట్యాప్ కూడా ఇచ్చారండి. మనకి ఈ బిల్డింగ్ అయితే సెట్ బ్యాక్స్ అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారండి. మనకి ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి సౌత్ వెస్ట్ ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. మనకి ల్యాండింగ్ కింద ఒక స్టోరేజ్ రూమ్ కింద అయితే చేయించారు. ఒకసారి అయితే చూద్దాం రండి. ఇదంతా కూడా మనకి స్టోరేజ్ రూమ్ కింద అయితే చేయించారండి. అలాగే బిల్డింగ్ సౌత్ వెబ్ సంది కూడా 2 అడుగులు అయితే ఇచ్చారండి. మనకి సౌత్ వెబ్ సంది కూడా 2 అడుగులు అయితే ఇచ్చారు. మనకి బిల్డింగ్ చుట్టువైపులు కూడా తిరిగే అంత స్పేస్ అయితే ఉందండి. మనకి ఏమైనా క్లీనింగ్ వర్క్స్ ఇలాంటివి చేయించుకున్నప్పుడు అయితే చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం రెగ్యులర్ గా కట్టిస్తున్న బిల్డింగ్స్ కి అయితే ఇంత అలా సెట్ బ్యాక్స్ అయితే ఇవ్వట్లేదండి, కానీ వీళ్ళైతే ఇచ్చారు. ప్లస్ మన లోపల ఫ్లోర్ కి అయితే 2x4 బెడ్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. ఇది స్టోన్ డిజైన్ అయితే తీసుకున్నారు. గ్లాస్ ఫినిష్ తో చూడడానికి అయితే చాలా మంచిగా అయితే కనిపిస్తుందండి. మనకి హాల్ అయితే స్ట్రైట్ కి అయితే ఇచ్చారండి. హాల్ మెజర్మెంట్స్ వచ్చి 10.5x28 సైజులు అయితే ఇచ్చారండి. హాల్ అయితే చాలా పెద్దదిగానే ఉంది. హాల్లో పీవప్ సీలింగ్ డిజైన్ అయితే ఒకసారి చూడండి. సింపుల్ డిజైన్ అయితే తీసుకున్నారు. అలాగే హాల్లో స్ట్రైట్ గా ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. హాల్లో నార్త్ వైపు అయితే 2 విండోస్ అండ్ ఒక డోర్ అయితే ఇచ్చారండి. లోపల విండోస్ అన్ని కూడా ఈ WPC విండోస్ అయితే యూజ్ చేశారండి. ఇంక్లూడింగ్ మస్కిటో డోర్ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ యూచ్ అండ్ గ్రిల్ డిజైన్ కూడా బాగుందండి. చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే హాల్లోకి ఎంటర్ రైట్ సైడ్ మన బుక్స్ అలాంటివి పెట్టుకోవడానికి ఇక్కడ చిన్న వాల్ డ్రాప్ అయితే తెంచారండి. టోటల్ గా దీనికైతే గ్లాస్ అయితే యూజ్ చేశారు. హాల్లో స్టడీ ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఇచ్చారు కానీ టీవీ యూనిట్ డిజైన్ కూడా చూద్దామండి. టాప్ లో చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి టోటల్ గా సెల్ఫ్ అయితే ఇచ్చారండి. ఇక్కడ ఈజీగా 65 inches టీవీ అయితే పడుతుందండి. టీవీ యూనిట్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. టీవీ యూనిట్ దగ్గర ఇచ్చిన డెక్లెమ్ సీట్స్ కూడా మ్యాటిక్ ఫినిష్ అయితే యూజ్ చేశారండి. సీట్స్ కూడా ప్రీమియం గానే ఉన్నాయి. అలాగే టీవీ యూనిట్ కింద సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఇంట్లో హాల్ అయితే చాలా పెద్దదిగా విశాలంగా అయితే ఇచ్చారండి. అలాగే హాల్లోకి ఎంటర్ రైట్ సైడ్ మనకి బెడ్రూమ్స్ అయితే ఇచ్చారండి. మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. పక్కనే సెకండ్ బెడ్రూమ్ కూడా ఇచ్చారండి. ముందు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్ తోనే చేయించారండి. బ్లాక్ కలర్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. బెడ్రూమ్ దగ్గర యూజ్ చేసిన డోర్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. మనకి ఇక్కడైతే బెడ్రూమ్స్ కి అయితే గల్ అయితే యూజ్ చేశారు. ప్లస్ మనకి మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 12x14 సైజులు అయితే ఇచ్చారండి. బెడ్రూమ్స్ అయితే స్పేసెస్ గానే ఉన్నాయి. స్క్వేర్ టైప్ అయితే ఇచ్చారు. బెడ్రూమ్ లో సౌత్ అండ్ వెస్ట్ వైపు కూడా 2 విండోస్ అయితే ఇచ్చారు. పీవోప్ సీలింగ్ డిజైన్ అయితే ఒకసారి చూడండి. బెడ్రూమ్ లో నార్త్ వైపు గోడకి అయితే కబోర్డ్ అయితే ఇచ్చారండి.
కబోర్డ్ పక్కన ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా తీసుకున్నారు. ఈ కబోర్డ్ దగ్గర యూజ్ చేసిన డెక్లం సీట్స్ కూడా బాగున్నాయండి. మనకైతే ఇక్కడ ఓపెనబుల్ డోర్స్ అయితే యూజ్ చేశారు. మనకి హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. లోపల కూడా సిమెంట్ కబోర్డ్స్ అయితే చేయించారు. సెల్ఫ్స్ కూడా చాలా స్పేసెస్ గానే ఇచ్చారండి. కబోర్డ్ పక్కన ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అయితే చేయించారు. బెడ్రూమ్ కి కార్నర్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. బాత్రూమ్స్ దగ్గర కూడా గ్రానైట్ గుమ్మాలు అయితే యూజ్ చేశారండి. ఇది బ్లాక్ కలర్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. బాత్రూమ్ డోర్స్ కూడా WPC డోర్స్ అయితే యూజ్ చేశారండి. మనకు వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. 6.5x7 సైజులు అయితే ఇచ్చారండి. లోపల వాల్టర్స్ డిజైన్స్ అయితే చూడొచ్చు. లోపల సూట్ స్టాఫ్స్ అన్ని కూడా ఫిక్సింగ్ అయితే చేశారండి. అన్ని కూడా బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ అయితే యూజ్ చేస్తారు. మనకి ఇల్లు అయితే రెడీ టు మూవ్ అండి. వర్క్ అంతా కూడా టోటల్ కంప్లీట్ అయితే అయిపోయింది. వర్క్ అంతా కూడా చాలా బాగా చేయించారండి. ఓనర్స్ దగ్గర నుండి అయితే కట్టించారు. ఫ్రెండ్స్ మనకి ఇల్లు ఎక్కడ ఉందన్నది అడ్రస్ అయితే చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ సర్పవరం దగ్గర బావనారాయణపూడి దగ్గర అయితే ఉంటుందండి. మనకి ఇంటి దగ్గర నుంచి ఆ మెయిన్ రోడ్కి అయితే జస్ట్ ఒక 1/2 km డిస్టెన్స్ అయితే వస్తుంది. అలాగే మనకి నాగమల్లి తోటకైతే ఇంటి దగ్గర నుంచి 3 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. సర్పవరం జంక్షన్కి అయితే 4 to 4.5 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్ ఇంటి దగ్గర స్కూల్స్ కానీ హాస్పిటల్ కానీ కొంచెం దగ్గరలోనే ఉంటాయండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. సెకండ్ బెడ్రూమ్ కూడా చూద్దామండి. మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 12x12 సైజులు అయితే ఇచ్చారు. బెడ్రూమ్ లో పివోప్ సీలింగ్ డిజైన్ అయితే చూడండి. ఇది కూడా సింపుల్ డిజైన్ అయితే తీసుకున్నారు. బెడ్రూమ్ లో సౌత్ వైపు అయితే సెంటర్ లో ఒక విండో అయితే ఇచ్చారు. అలాగే ఈస్ట్ వైపు గోడకి అయితే ఇక్కడ వాల్ డ్రాప్ అయితే తీసుకున్నారండి. వాల్ డ్రాప్ పక్కన ఇక్కడ కూడా డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇచ్చారు. సేమ్ ప్యాటర్న్ లో మనకి డెక్లమ్ సీట్స్ అయితే యూజ్ చేశారు. సేమ్ ఆ బెడ్రూమ్ లో ఎలా యూజ్ చేశారు, ఈ బెడ్రూమ్ లో కూడా సేమ్ ప్యాటర్న్ లో మనకి కబోర్డ్స్ కి అయితే డెక్లమ్ సీట్స్ అయితే యూజ్ చేశారు. బెడ్రూమ్ కి కార్నర్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. సేమ్ ఈ వాష్రూమ్ కూడా సేమ్ సైజ్ లో 6.5x7 సైజులు అయితే ఇచ్చారండి. లోపల వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. మనకి ఇక్కడ కూడా టోటల్ గా ప్లంబింగ్ ఐటమ్ అంతా కూడా ఫిక్సింగ్ అయితే చేశారండి. ఫ్రెండ్స్ మనకి ఈ వాష్రూమ్ నుంచి ఇక్కడ అట్టకైతే ఇచ్చారండి. అట్టకు కూడా చూడొచ్చు. కావాలంటే ఇక్కడ మనం డోర్ కింద చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. ఓనర్స్ దగ్గర నుండి అయితే కట్టించారు. ఇల్లు కూడా చాలా స్పేసెస్ గా బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ చాలా స్పేసెస్ కానీ ఇచ్చారు. మనకు నార్త్ వైపుకి అయితే డోర్ అయితే ఇచ్చారు కదా, బయటకైతే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్ మనకి అవుట్ సైడ్ అన్ని డోర్స్ కూడా మనకి బెస్ట్ డోర్స్ అయితే చేయించారండి. ఫ్రెండ్స్ మనకి హాల్ పెద్దగా రావడం వల్ల ఏంటంటే టీవీ యూనిట్ దగ్గర మన సోఫా సెట్ అది కూడా చాలా ఈజీగా అయితే సెట్ చేసుకోవచ్చండి. ఒకసారి అయితే చూడండి. ఫ్రెండ్స్ మన టీవీ యూనిట్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే డైనింగ్ ఏరియా కిచెన్ అయితే ఇచ్చారండి. మనకి పార్టీషన్ దగ్గర అయితే టోటల్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మన కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా టోటల్ గా ఏరియా అంతా కలిపి 10x19 సైజులు అయితే ఇచ్చారండి. పివోప్ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. సింపుల్ డిజైన్ అయితే తీసుకున్నారండి. మనకి ఇక్కడైతే ఓపెన్ కిచెన్ అయితే చేయించారు. కిచెన్ కూడా చాలా స్పేసెస్ గానే ఇచ్చారండి. కిచెన్ లో యూజ్ చేసిన లామినేట్ సీట్స్ అయితే బాగున్నాయి. అలాగే కిచెన్ దగ్గర యూజ్ చేసిన డెక్లమ్ సీట్స్ కూడా బాగున్నాయండి. అలాగే ఇక్కడ యూజ్ చేసిన వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. సౌత్ అండ్ ఈస్ట్ వైపు అయితే 2 విండోస్ అయితే ఇచ్చారు. మనకి ఎల్షేప్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి. మన డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. టాప్ లో ఇవన్నీ కూడా స్టోరేజ్ ఐటమ్స్ పెట్టినాక సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువగానే ఇచ్చారండి. సేమ్ ప్యాటర్న్ లో మనకి ఇక్కడ కూడా డెక్లమ్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. లోపలైతే సిమెంట్ కబోర్డ్స్ అయితే చేయించారు. మనకి ఇక్కడైతే ప్లగ్ పాయింట్స్ అయితే ఇచ్చారండి. మన కిచెన్ లో టోటల్ గా 6 బాస్కెట్స్ అయితే ఇచ్చారండి. ఈ టోటల్ గా SS బాస్కెట్స్ అయితే తీసుకున్నారు. కిచెన్ అయితే చాలా స్పేసెస్ గానే ఇచ్చారండి. ఒక ఇంట్లో చాలా టైట్ గా అయితే ఉంటుంది కదా, అలా కాకుండా ఇంట్లో చాలా స్పేసెస్ గానే ఇచ్చారండి. కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా రెండు కూడా చాలా స్పేసెస్ గానే ఉన్నాయి. ఇక్కడైతే ఫ్రిడ్జ్ పెట్టుకునే పాయింట్ అయితే ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియాతో వస్తుంది. ఇక్కడ చిన్న వార్డ్రోబ్ అయితే తీసుకున్నారండి. ఫ్రెండ్స్ మనకి బిల్డింగ్ ఈ సైడ్లో పూజా రూమ్ అయితే ఇచ్చారండి. పూజా రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 4x10 సైజ్ అయితే ఇచ్చారు. పూజా రూమ్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారండి. మనం దేవుని పెట్టుకున్న ప్లాట్ఫామ్ అది కూడా మనం అయితే చేయించుకోవాలండి. వీళ్ళైతే చేయించలేదు. పూజా రూమ్ దగ్గర ఇచ్చిన డోర్ డిజైన్ కూడా చూడండి. మనకి ఈస్ట్ వైపు కూడా డోర్ అయితే ఇచ్చారండి. టేబుల్ కట్ట కావాలంటే మనం ఇక్కడైతే సెట్ చేసుకోవచ్చండి. డైనింగ్ ఏరియాలో మన టేబుల్ అది కూడా చాలా బాగా సెట్ అవుతుంది. అలాగే ఇక్కడ ఈస్ట్ వైపు డోర్ ఇచ్చారు కదా, బయటకైతే వెళ్ళి చూద్దామండి. మనకి అన్ని డోర్స్ కూడా అవుట్ సైడ్ డోర్స్ అన్నిటి కూడా మెష్ డోర్స్ అయితే చేయించారు. ఫ్రెండ్స్ మనకి ఈస్ట్ వైపు అయితే సెట్ బ్యాక్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారండి. 12 అడుగులు అయితే ఇచ్చారు. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. మనకి ఎక్కడైతే ఒక వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. మనకి అవుట్ సైడ్ ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే తీసుకున్నారండి. మనకి సౌత్ వైపు కూడా సెట్ బ్యాక్స్ ఇందాక చూపించాను కదా, ఒకసారి మళ్ళీ చెక్ చేయండి. చాలా స్పేసెస్ కానీ ఇచ్చారండి. ఈస్ట్ వైపు కానీ వెస్ట్ వైపు కానీ నార్త్ వైపు కానీ సెట్ బ్యాక్స్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఇక్కడైతే చిన్న గార్డెన్ కింద కూడా చేయించారండి. ఫ్రెండ్స్ ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే 78 lakhs అయితే చెప్తున్నారండి. మనకి పక్కన 3 BHK హౌస్ ఉంది కదా, దాని ప్రైస్ వచ్చి 88 lakhs అయితే చెప్తున్నారండి. మనకి ఈ హౌస్ ప్రైస్ వచ్చి 78 lakhs అయితే చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ అయితే కాదండి.
మాట్లాడుకుంటే తగ్గిస్తారండి. నెగోషియబుల్ అయితే ఉంది. అలాగే ఇంటికైతే 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి. మీకు నచ్చిన బ్యాంక్‌లో మేమే చేంజ్ చేస్తే ఇస్తామండి. ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం గాని, ఇల్లు చూడడానికి వద్దామన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కైతే కాల్ చేయండి. మీరు కాల్ చేసినప్పుడు మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. అది కూడా స్క్రీన్ మీద ఉంటుంది. టైటిల్‌లో కూడా స్టార్టింగ్‌లో అయితే ఉంటుందండి. మీరు ఇల్లు చూడడానికి వస్తే కొంచెం ముందుగానే మాకు ఇన్ఫార్మ్ చేసైతే రండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. నీట్‌గా ప్రమోట్ చేసి సేల్ అయితే చేస్తామండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దామండి.